ఇక పాస్బుక్లు వస్తలేవు, 5 నెలలుగా ఆగిపోయిన ప్రింటింగ్. భూభారతిలో రోజుకు సగటున 1500 నుంచి 2000 రిజిస్ట్రేషన్లు, నిలిచిపోయిన దాదాపు 30,000 పాస్బుక్స్. చెన్నైలోని ప్రింటింగ్ ఏజెన్సీకి ముద్రణ బాధ్యతలు, ఆర్డర్ రెన్యువల్, పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయకపోవడం వల్లనే సమస్య. ఆందోళనలో వేలాది మంది రైతులు. ఇక మనకి ఏడుందా చిత్తశుద్ధి? చిత్తశుద్ధి మనకి ఎక్కడుంది అని అడుగుతున్నాం. 30,000 మంది పాసు పుస్తకాలు అంటే కొన్నోడు, అమ్మినోడు, కొనుక్కున్నోడు కొత్తగా పాసు పుస్తకాలు ధరణి దరిద్రం పోయింది, భూభారతి చట్టం వచ్చింది, ఇక నాకు పట్టా పుస్తకాలు వస్తాయని చెప్పేస్తే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారంట. వాళ్ళ రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి కానీ పుస్తకాలు మాత్రం అయితలేదంట. ఇక రైతుల సంక్షేమే ప్రభుత్వ ధ్యేయం, రైతే రాజు, ఇక వ్యవసాయమే మొత్తం మాకు అతి ప్రేమ అని లీడర్లు గొప్ప గొప్ప మాటలు చెప్తా ఉంటారు. మరి ఎటువేంద్ర మరి పాలన పరక వచ్చేసరికి చిత్తశుద్ధి ఎక్కడ ఉందంటే చిత్తశుద్ధి ఉండదు మన దగ్గర. అట్లా ఉంటుంది కథ. రాష్ట్రంలో వ్యవసాయ భూములకు సంబంధించిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాల జారీ ప్రక్రియలో జాప్యం జరుగుతున్నది. భూభారతి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లు, ఇతర లావాదేవీలు సజావుగా సాగుతున్నప్పటికీ పాస్ పుస్తకాల ముద్రణ మాత్రం గతేడాది ఆగస్టు నుంచి నిలిచిపోయింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రింటింగ్ ఏజెన్సీకి పాసు పుస్తకాల ముద్రణకు సంబంధించిన ఆర్డర్ రెన్యువల్ కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30,000 దాకా పాసు పుస్తకాలు ముద్రణ కాక పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. పాస్ బుక్ లేక లోన్ రాలే. నల్లగొండ జిల్లాకు చెందిన ఒక రైతు ఇటీవల 3 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. భూభారతి పోర్టల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. డిజిటల్ రికార్డుల్లో భూమి ఆయన పేరు మీదకి మారింది. యాసంగి పంట పెట్టుబడి కోసం బ్యాంకుకు వెళ్ళి రుణం అడిగితే కొత్త పాస్బుక్ ఫిజికల్ కాపీ తీసుకురండి అని మేనేజర్ అడిగారు. ఆన్లైన్లో ఉన్నా కూడా బ్యాంక్ నిబంధనల ప్రకారం అసలు పుస్తకం తనఖా పెడితేనే లోన్ ఇస్తామని చెప్పారు. పుస్తకం ముద్రణ ఆగిపోవడంతో అటు రుణం రాక ఇటు ప్రైవేట్ వడ్డీలకు తెచ్చుకోలేక రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున ఒకసారి చూద్దాం వార్త. ఇంత పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగినా కూడా మనకు అది సోయి ఉంటలేదే. ఇక పరిపాలనా పరమైన అనుమతులు, నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యం కారణంగా పాసు పుస్తకాల పంపిణీకి అంతరాయం ఏర్పడిందని సమాచారం. దీంతో ఆ రిజిస్ట్రేషన్ పూర్తయిన రైతులు పాసు పుస్తకాల కోసం ఎదురు చూస్తున్నారు. 3 కోట్ల బిల్లులు పెండింగ్. రాష్ట్ర వ్యాప్తంగా భూ లావాదేవీల ప్రక్రియ భూభారతి పోర్టల్ ద్వారా కొనసాగుతున్నది. రిజిస్ట్రేషన్లు పరిష్కారాలు విరాసత్ వంటి మార్పుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సగటున 1500 నుంచి 2000 వరకు దరఖాస్తులు పరిష్కారం అవుతున్నాయి. ఆన్లైన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే సాధారణంగా నెల రోజుల్లోపు రైతులకు పోస్టు ద్వారా పాసు పుస్తకాలు అందాల్సి ఉంటుంది. అయితే గత 4-5 నెలలుగా కొత్త పాసు పుస్తకాల ముద్రణ జరగకపోవడంతో క్షేత్రస్థాయిలో వాటి పంపిణీ పూర్తిగా ఆగిపోయింది. పాసు పుస్తకం జారీ కోసం నిబంధనల ప్రకారం 300 ఫీజు చెల్లిస్తున్నప్పటికీ ఆ పుస్తకాలు రాకపోవడంతో రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పాసు పుస్తకాల ముద్రణ తమిళనాడులోని చెన్నై కేంద్రంగా జరుగుతుంది. సంబంధిత ఏజెన్సీకి ఇవ్వాల్సిన ప్రింటింగ్ ఆర్డర్ గడువు ముగియడం, దానిని సకాలంలో రెన్యువల్ చేయకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. అలాగే చెన్నైకి చెందిన సదరు ఏజెన్సీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన సుమారు 3 కోట్ల దాకా బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. మనకు కబ్జాలు పెట్టుకోవడానికి పైసలు దొరుకుతాయి, కబ్జాలు పెట్టుకోవడానికి భూములు దొరుకుతాయి, కానీ ఇక్కడ 3 కోట్లు ఇవ్వడానికి రైతులకు సంబంధించిన లావాదేవీలు ఈ పాసు పుస్తకాల కోసం 3 కోట్లు ఇవ్వడానికి మన దగ్గర పైసలు ఉండవు. ప్రభుత్వం దగ్గర మొత్తమే లేవు. పాపం ప్రభుత్వం అడక తింటున్నది. 3 కోట్ల దాకా బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. CCLA నుంచి బిల్లులు చెల్లింపు ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు వెళ్ళినప్పటికీ అక్కడి నుంచి అనుమతులు రాకపోవడంతో ముద్రణ ప్రక్రియ నిలిచిపోయినట్లు అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నా సమస్య పరిష్కారానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. రైతులకు తప్పని ఇబ్బందులు. ఎవడైనా చూడు, ఏ ప్రభుత్వం వచ్చినా రైతే రాజు అంటాడు. ఆ రైతునే వీడు కంప్లీట్ గా కొలాబ్ చేసే ఏర్పాట్లు చేస్తాడు. రైతే రాజు అంటాడు. మళ్ళా రైతు సమస్యలు ఏమైనా తీరుస్తారా అంటే ఈ దరిద్రుడు ఒక్కడన్నా తీర్చాడు, నా కొడుకు తీర్చాడు. వాడు ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకున్నాడో మాకైతే అర్థం కాదు.
ఎవడి కోసం పనిచేస్తాడో ఆయన అర్థం కాదు. తుమ్మల నాగేశ్వరరావు పీకడానికి అనే మీరు అందరు ఉండి పాసు పుస్తకాల ఫిజికల్ కాపీ చేతికి అందకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడాల్సి వస్తుంది. అత్యవసర పనుల కోసం ఈ పాస్బుక్ డిజిటల్ కాపీని వినియోగించుకోవచ్చని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంత రైతులు ఫిజికల్ కాపీ ఉంటేనే తమ భూమిపై పూర్తి భరోసా ఉంటుందని భావిస్తున్నారు. కేవలం డిజిటల్ రికార్డులపై ఆధారపడడం వల్ల క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు పేర్కొన్నారు. పాస్బుక్ జారీ ప్రక్రియలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించి పెండింగ్లో ఉన్న పుస్తకాలను త్వరగా క్లియర్ చేయాలని వారు కోరుతున్నారు. పాసు పుస్తకం లేకపోవడం వల్ల రైతులు ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కొత్తగా భూమి కొనుగోలు చేసిన రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందేందుకు యంత్రాల కొనుగోలు రుణాలు తీసుకునేందుకు పాసుబుక్ లేకపోవడం అడ్డంకిగా మారింది. అలాగే రైతు భరోసా, రైతు బీమా వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని పొందడంలోనూ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులను విడుదల చేయడం ద్వారా ముద్రణ ప్రక్రియను పునరుద్ధరించాలని, ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతున్నారు. భూమి అమ్ముకోలేకపోయిండు. నిజామాబాద్కు చెందిన ఒక ఎన్ఆర్ఐ భూమిని అమ్ముకోవడానికి స్వదేశానికి వచ్చారు. కొనుగోలుదారుడు సిద్ధంగా ఉన్నప్పటికీ సర్వే నెంబర్ల ప్రకారం అప్డేట్ పాస్బుక్ రాలేదు. స్లాట్ బుక్ చేసుకున్న కొత్త పుస్తకం ప్రింట్ అయి వస్తేనే రిజిస్ట్రేషన్ పక్కగా ఉంటుందని కొనుగోలుదారుడు భయపడుతున్నారు. ముద్రణ ఆలస్యం వల్ల ఎన్ఆర్ఐ సెలవుల గడువు ముగిసిపోతుండడంతో భూమి అమ్మకం లావాదేవీని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే మనం చెప్పడం బాగానే ఉంటుంది, చెప్పడం పర్ఫెక్ట్గా ఉంటుంది, రైతే రాజాని చెప్పడం బాగానే ఉంటుంది. కానీ కనీసం రైతు ఆ భూమి అమ్ముకుంటే ఇంకో రైతుకు ఆ పట్టాదారు ఎవరైతే ఉంటుందో ఆ పట్టాదారు పాసు పుస్తకం రాని దుస్థితిలో మనం ఉన్నామంటే మనం ఎటు పోతున్నామో ఒకసారి ఆలోచించండి. ఆ చెన్నైకి ఇచ్చింది కదా, తమిళనాడు రాష్ట్రం చెన్నైకి సంబంధించిన ముద్రణ కంపెనీకి ఇస్తే ఆ ముద్రణ కంపెనీకి దాదాపు 3 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఇప్పటికి మనం ఇస్తున్నామంటే మరి 3 కోట్లు ఏ ఎమ్మెల్యే దగ్గర లేవు, 3 కోట్లు మన ప్రభుత్వం దగ్గర లేవా, 3 కోట్లు CCLA దగ్గర లేవా? 100 కోట్లు ఖర్చు పెట్టి మనం దావోస్ పర్యటనలకు వెళ్ళొచ్చు. 100 కోట్లు ఖర్చు పెట్టి మన ఫ్యూచర్ సిటీ నిర్మాణం అని చెప్పి బడా నాయకులు వచ్చినామని చెప్పి చిన్న నాయకులతో ఫోటో దిగి 100 కోట్లు ఖర్చు పెట్టచ్చు. కానీ రైతుల విషయానికి వస్తే నా కొడుకులకు ఒక్కడికి చిత్తశుద్ధి ఎందుకు ఉండదు అంటున్నాం. ఎడబోయిందే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఎడబోయింది మీరు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎడబడినోను ఎటు పోతున్నారు మీరు? ఇద్దరు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వాళ్ళే కదా. ముఖ్యమంత్రికి సోయి ఉండదా రైతుల పైన? గిన్ని తక్లీఫ్లు అవుతా ఉన్నాయి, గింత ఇబ్బందులు అవుతా ఉన్నాయి. ఈ ఏ జిల్లాకో నియోజకవర్గానికో మండలానికో సంబంధించిన ఇష్యూ కాదు కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రైతుల ఇష్యూలు కదా ఇవి. మరి రైతుల ఇష్యూలు అన్నప్పుడు మీకు చిత్తశుద్ధి లేకపోతే మిమ్మల్ని దేనితో కొట్టాలి అని అడుగుతున్నాం తెలంగాణ ప్రజలు. చెప్పండి మీరు ఆన్సర్.